కుర్వ సంఘం కుర్వల ముద్దుబిడ్డ అయినటువంటి బి లైలన్న గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తున్నటువంటి కుర్మ సోదరులు ఉప్పల్ కుర్వ సంఘ అధ్యక్షులు మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కుర్మ సంఘ పక్షాన నమస్కారం తెలియజేస్తూ అందరు కూడా వేదిక ముందున్నటువంటి అందరు కూడా శనార్థి తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి మరి లాయర్ గారు మరి పర్వతాల గారు ఎప్పటి నుంచో ఇవరిదాకా పాండు మాట్లాడినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఉప్పల్ కుర్వ సంఘాన్ని చూడాలి. ఎందుకంటే కార్యక్రమాలు చాలా ఉత్సాహభరితంగా లేడీస్ వాళ్ళే ఆడవారి కూడా చాలా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటారు. మన సామాజిక వర్గంలో మహిళలు బయటికి రావడానికి చాలా తక్కువ పర్సెంటేజ్, కానీ ఇక్కడ చాలా కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో ఎప్పటి నుంచో మీరు పిలిస్తే మేము రావాలి, లేదా మీరు పిలవకున్నా మంచిదే, కానీ కుర్మలాడ కూర్చుంటే చూసి రావాలని ఇలా లీవ్ పెట్టి రావడం జరిగినది. మరి మమ్మల్ని పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కొల్లూరు మల్లప్ప గారు 1945-50 మధ్యలో 7 ఎమ్మెల్యేలు ఉండే అనేది మన ఘన చరిత్ర. కానీ 7 నుంచి వెళ్ళి 0కి వచ్చినాం, 0 నుంచి వెళ్ళి 1వ మెట్టు ఎక్కినాం. ఇప్పుడు తిరోగమనం నుంచి వెళ్ళి పురోగమనం స్టార్ట్ అయింది. అది ఎందుకు స్టార్ట్ అయిందంటే గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క కుర్మ సంఘం పేరు పెట్టుకొని, పేరు ఏదేమైనా పోయేది కుర్మల దగ్గరికి. సరే, నేను ఒక సంఘం పెట్టి హన్మకొండలు తిరుగుతా కావచ్చు, ఇక్కడ రాలేకపోవచ్చు, కానీ వివిధ 12 రకాల కుర్మ సంఘాలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. వాటిని కోఆర్డినేట్ చేసుకొని మరి బి లైలన్న యూత్ను చాలా మోటివేషన్గా చేసి ఇలా సామాజిక మాధ్యమాలలో కుర్మల ఐకాన్గా నిలబడడం జరిగింది. మరి అందరూ కుర్మలు కూడా అక్కడి నుంచి వెళ్ళి అయినా కూడా దీవనార్థులు పెట్టడం వల్ల మరియు వారి కష్టం, వారి దగ్గర వయసు ఉంది, తర్వాత పర్సనాలిటీ ఉంది, డబ్బు ఉంది, వాయిస్ ఉంది. ఎక్కడికైనా చట్టసభలలో ప్రశ్నించేంత గొంతుగా ఐలన్న గారు గెలిచి 15 రోజులు అయితే లేదు, కానీ 15 రోజులనే మరి గౌరవ సీఎం నోట్ల బి లైలన్న అని పదే వింటున్నాం. అట్లాగనే ఈ మధ్యనే విప్పు కూడా ఇచ్చి సత్కరించడం జరిగినది. సరే, మనం మంత్రి కావాలనుకున్నాం, ఎందుకంటే ఒక్క బి లైలన్న గెలుపుతోని ఇలా యాదవ్ పేర్లంతా డెమ్మె అయిపోయినాయి, వినబడతలేవు, నాకైతే వినబడతలేవు. అంటే సింహం బిడ్డ ఒక్కడే అడుగు పెట్టిండు, ఒక్కరికి ఇంకొకరిని తయారు చేయాల్సిన బాధ్యత మనదే, వాళ్ళది కాదు. వాళ్ళు ధైర్యం చేసి ముందుకొస్తే కాలు బట్టి ఇగ్గకుండా మనం ప్రోత్సహించవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. మరి మనది ఎంతో పురాతనమైన జాతి. వాస్తవానికి భారతదేశ సంస్కృతులలో మనకు ఎప్పుడైతే వృత్తి పుట్టిందో అప్పుడే కులం పుట్టింది. మరి అతి ప్రాచీనమైన వృత్తి అంటే గొర్రె మేకలో కాపర వృత్తి. మరి కాపర వృత్తి మన ప్రధాన వృత్తి కాబట్టి మన కులం అప్పుడే పుట్టింది, ఏ కులం పుట్టలే. అప్పుడు అన్ని కులాలు మనకెళ్ళే పోయినాయి. ఒక్కొక్కడు అభివృద్ధి చెందడము, తెల్లబట్టలేగానే ఆయన వేరే దిక్కు జరగడము, గొల్ల కాపర్లు వేరే దిక్కు జరగడం, ఇట్లా రకరకాలైనటువంటి ఆది జాతికి ఆది పురుషుడు మన బీరప్ప అంటాం. మన బీరప్ప కూడా శివుని వంశ కాబట్టి శివుణ్ణి ఆది దేవుడు అంటాం. మరి శివుని దగ్గర ఉన్నటువంటి ఏదైతే డమరుకం ఉంటుందో అది ఒక్క కుటుంబం దగ్గరనే ఉంటుంది. ఇవన్నీ ప్రపంచంలో ఏ 112 BC కులలో ఎవరి దగ్గర ఉండదు. అది ఎందుకున్నది రా పిల్లగా అంటే మేము ఆదివాళ్ళం, అంటే మేము మొదటి నుంచి ఉన్నటువంటి జాతి కాబట్టి ఈ రకంగా చూసుకుంటా పోతే మనం అడ్డబొట్లు పెడతాం. యాదవులు నిలుబొట్టు అంటారు, నిలుబొట్టు అనడానికి నిదర్శనమే లేదు. మనం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి పుట్టినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మన తాతల ద్వారా రకరకాల ఉక్కు కథ రూపంలో రకరకాలుగా మనం ఇప్పటిదాకా గెంటుకుంటూ వస్తున్నాం. రాబోయే సమానానికి తెలియజేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మరి యాదవుల సంస్కృతి ఏంది? ఒకడు బర్రెను పట్టుకొని ఎగురుతాడు, ఒకడు గొర్రెను పట్టుకొని ఎగురుతాడు. గొర్రె మాది కాదురా పిల్లగా, మాకరికా ఎగిరటాడు, మా దాంట్లో కాలువను మళ్ళీ యాదవ్ ఎక్కడిది? సో ఓకే సో ఇట్లా రకరకాల జాతుల మధ్య ఎంతో చైతన్యమైన జాతి, కానీ మనం నిద్రపోతున్నాం. 7th సినిమా లెక్క ఏమో అంటారు కదా, సెవెంత్ సెన్స్ సినిమాలలో బోధి ధర్మన్నను ఆర్ఎన్ఏ డిఎన్ఏ వాళ్ళను లేపాలి. మన మల్లన్న బీరన్న కూడా మన డిఏలు ఉన్నాడు, మనం లేపుతలేం. అది ఇప్పుడు పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇన్ని రోజులు కుల సంఘం 1వ గేరుగా నడిచింది, ఇప్పుడు ఇంత ఇంటలెక్చువల్స్ 2వ గేరు వేసే సమయం ఆసన్నమైనది. అందరూ చేయి కలిపి రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో కావచ్చు, లేదా జెడ్పీటీసీ ఎంపీటీసీ వివిధ స్థాయిలలో ఒకటేసారి ఎమ్మెల్యే స్థాయిలో అంటే 4-5 కనపడిరం, కానీ అవకాశం ఇద్దరికి వచ్చింది, గెలుపు ఒకరికే సాధ్యమైంది. కానీ స్థానిక సంస్థలలో జెడ్పీ చైర్పర్సన్ కావచ్చు, జెడ్పీటీసీ
ఎంపీపీ కావచ్చు, ఎంపీటీసు, సర్పంచ్ల కాడ మనం ఒక ఇప్పుడున్నటువంటి 100 మంది ఉన్నారనుకుంటే ఒక 500 మందిని తయారు చేయగలిగితే రాష్ట్ర స్థాయిలో మనకు 5 ఏళ్లలో ఆ 500కి వెళ్ళి మళ్ళీ 5 ఎమ్మెల్యేలు తయారవుతారు. అట్లా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనదే. మనమే గెలిపించుకోవాలి, మనమే పని చేయించుకోవాలి. మన కులం ఐకమత్యం ఉండే విధంగా మనందరం ఏకదాటి మీద రావాలి. ఇవరిదాకా కొంగలపాండు గారు మాట్లాడారు అంటే ఐలన్న ముందు మాట్లాడాలనుకున్నా కొన్ని ఒక 4-5 ఉన్నాయి. ఎందుకంటే వారు ఏదైతే పదవిలోకి వచ్చిండ్రో మరి వాళ్ళ పదవి వచ్చినప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అన్నకంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మన కుర్రలకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా వాళ్ళు పట్టించుకొని ఎడమ కుడి లెక్క 2 అటు సంఘాన్ని పోయాలి, అటు పార్టీని పోయాలి, తర్వాత కుల సంఘాన్ని కూడా మోస్తూ రావాలి. ఇవరిదాకా మాట్లాడినటువంటి మనకు గొర్రెల మేకల పరిశోధన కేంద్రం అనేది మన పూర్వకాలంలో ఉండే. ఇవరకు కొంగలపాండు ఒక్కడే పాపం మా ఉమ్మడి భావనగర్ జిల్లాలో 352 ఎకరాలను అన్యాక్రాంతమై 10 ఎకరాలకు వచ్చింది. మరి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. హన్మకొండ మా దగ్గర మామూలు కాడ కూడా గొర్రె మేకలతో పాటు ఆవుల పరిశోధన కేంద్రం ఉన్నదట, 52 ఎకరాలు ఉన్నట. అది ఇంతవరకు మాకు తెలియదు. మరి ఇలాంటివి కూడా వెలికి తీయవలసిన బాధ్యత మనదే. ఇంకొకటి 1972 కాడ పూర్వము ఎస్ఎన్టీ సెమీ న్యూమిడిక్ ట్రైబ్స్ అనేది ఉండేనట, మనకు తెలియదు. మరి మనం 1,00,000 యూనిట్ల గొర్రెలను పంచుకున్నాం, ఇంకా 1,00,000 యూనిట్లు ఇవ్వాల్సి ఉంది. అంటే 2 లక్షల కుటుంబాలు ఇంకా పాక్షికంగా మాన్యం పోతా అంటే మనకు రావాల్సినటువంటి ఏదైతే ఎస్ఎన్టీ ఉందో దాని మీద కూడా మరి ఉన్నత కమిటీ వేసి ఇక్కడ ఉన్నటువంటి లాయర్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, మేధాలు మా మల్లేష్ అన్న కూడా వచ్చింది కానీ ఎక్కడున్నాడో మరి వారు కూడా కురానికి ఇంగ్లీష్ మీడియం నేర్పితేనే ప్రపంచ దేశాల్లో పోతాడని ఎక్కడ ఖాళీ దొరికితే అప్పుడు ₹100 అడ్మిషన్ తీసుకొని ఇంగ్లీష్ నేర్పుతూ ఉంటాడు. వారికి కూడా ప్రత్యేక శనార్థం తెలియజేస్తున్నా. మరి కొంగలపాండు 352 ఎకరాలు మన గొర్రె పరిశోధన కేంద్రానికి ఉన్నదని మరి మహబూబ్నగర్లో గుర్తింపు చేసి సమాజానికి దృష్టిలో తీసుకొచ్చినటువంటి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. మరి ఒగ్గు కళాకారులు ఈ మధ్యనే పిహెచ్డి చేసినటువంటి ఒగ్గు రవి గారు కూడా మరి ఈ వేదిక ద్వారా వాళ్ళకు కూడా శనార్థి తెలియజేస్తున్నా. ఇలాంటి అంశాలు ఇంకా 1,00,000 గొర్రెలు కాసే యూనిట్లు ఉన్నాం కాబట్టి మరి ఒక వారికి 50 సంవత్సరాలకి 5,000 పెన్షన్ ఇవ్వాలి. పెన్షన్ కూడా ఏది మన గీత కార్మికులకు ఇస్తున్నారు కానీ కురుమలకు ఇస్తలేరు. కురుమల చరిత్ర చెప్పాలంటే కొంచెం చాలా బాగుంది, అన్నట్టు కొంచెం టైం సరిపోదు. సరే ఏదేమైనా మీ అందరినీ చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇంత ఇంటలెక్చువల్స్ అంత పవర్ అంతా ఇక్కడనే ఉంది, ఎకనామికల్ పవర్ ఇక్కడే ఉంది, పొలిటికల్ పవర్ ఇక్కడే ఉంది, మేధాశక్తి ఇన్నే ఉంది. ఇక్కడి నుంచి డిస్పర్స్ కావాలి, అంత ఒక్కొక్కడు ఉండద్దు. ఒక్కొక్కరు ఈ రాబోయేటువంటి ఎన్నికలలో స్థానిక ఎన్నికలలో మనకు సొంత విలేజ్లు ఎక్కడో ఉంటే ఆడికి పోయి మనవులను మోటివేషన్ చేసి 1-2 సర్పంచులు ఎంపీటీసీలో తెలుసుకోవాల్సిన బాధ్యత మనదాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను.